హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టాను, వెజ్ బిర్యానీ. అది బలభద్రపురం నుంచి తీసుకొచ్చినటువంటి రైస్, ఇన్స్టంట్ బిర్యానీ రైస్తో బిర్యానీ చేస్తున్నాను అని. ప్యాకెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట అండి. మీకు తెలిసే ఉంటుంది, బిక్కవోలు దగ్గర అనమాట ఇది. బిక్కవోలు దాటేసిన తర్వాత అండి బలభద్రపురం అనే ఊరు వస్తుందన్నమాట. అక్కడ బాబా టెంపుల్ అనేది కట్టారు. ఎప్పటి నుంచో ఉందండి, చాలా బాగుంటుంది. అయితే అక్కడ ఈ బియ్యం అమ్ముతారనమాట. ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకున్నాం మేము. నాకు తెలుసు, ఒకసారి కాదండి, రెండుసార్లు వెళ్ళినప్పుడు తీసుకున్నాను నేను. అసలు మళ్ళీ ఉన్నాయో లేవో అనుకున్నాను, కానీ ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారనమాట. సేమ్ బాబా షిరిడీలో ఎలా ఉంటారో అలాగే ఉంటుందన్నమాట అండి ఇక్కడ. దీన్నే మినీ షిరిడి అని, ఆంధ్ర షిరిడి అని పిలుస్తారనమాట. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎంత హ్యాపీగానో అనిపిస్తుంది అనమాట ఆ గుడికి వెళ్తేని. అక్కడ ఇవి ఇలాగా అమ్ముతూ ఉంటారనమాట. ఇవైతే అండి మామూలు బియ్యము, ఇవి 75 రూపీస్. అదే బాస్మతి రైస్ కూడా ఉన్నాయి, అవేమో 100 రూపీస్. ఇది ఓన్లీ 500 గ్రామ్స్ అనమాట అండి. దీన్ని తీసి తెచ్చుకొని మనము ఈ గ్లాసులో, అదే మొన్న చెప్పాను మీకు ఆల్రెడీ, ఒక చిన్న గ్లాస్ తీసుకొని తర్వాత దాంట్లో మామూలు రైస్ కూడా కలుపుకొని వేసుకోవాలి. మసాలా దినుసులు ఏమీ వేయకూడదు, ఇందులోనే అన్నీ కలిపేసి వస్తాయి. ఓన్లీ బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు వేసుకునే కాయగూరలు అంతే తప్ప ఇంకా మసాలా సామాన్లు ఏమీ వేయవసరం లేదు. చాలా బాగుంటుందండి. మామూలుగా మీరు ఎలా చేసుకుంటారో బిర్యానీ అలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇదనమాట ప్యాకెట్. ఆ రోజు అన్నాను కదా మీకు ప్యాకెట్ చూపిస్తాను అని. ఇలా ఉంటుందన్నమాట అండి, ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది. ఈసారి మీరు ఎవరైనా బలభద్రపురం వెళ్తే కనుక తెచ్చుకోండి.